ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ओम श्री महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि नवरत्न सिंहासनं समर्पयामि आदिलोः समर्पयामि नमः लंबोदराय नमः नमः विघ्नराजाय नमः
स्वामिनः కనపడదు. కూర్చోండి, ముందు వాళ్ళు కూర్చుంటే వెనక సంస్కార కేంద్రాలు కావాలి. మన కుటుంబ వ్యవస్థ ఇవాళ ఎక్కడికి పోతుందో మనం ఆలోచించుకుంటే వందే గురు పరంపర పరమ పూజ్యులైనటువంటి ఉత్తాడ పీఠాధిపతులు మా శ్రీశక్తి పీఠ రైతుని సర్వనాశనంగా తయారు చేయకూడదు, మరింత మృతిగా చేయకూడదు అనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి కదా. నెమ్మదిగా అలవాటు చేసుకోగలుగుతామా? ఇవన్నీ చిన్న చిన్న పనులే, పెద్ద పెద్ద పనులేమీ కాదు. వీళ్ళు చాలా కష్టమైనటువంటి పనులేమీ కాదు. ఇప్పటి వరకు మనకు సత్యనారాయణ గారు వారి విలువైన ప్రసంగాన్ని, సంఘ యొక్క ఆవిర్భావాన్ని, సంఘ యొక్క ఆవశ్యకాన్ని అన్నింటినీ ఎక్కడికి పోతుంది మన సమాజం. దీన్ని మార్చుకోవడానికి అవకాశం ఉండి కూడా మార్చుకోలేటువంటి ఒక పరివర్తన ఏదైతే ఉందో దీన్ని మార్చడం, దీనికి స్వయం సేవకులు, మన హిందూ బంధువులు ఎవరైతే ఈ సమాజం మారాలని కోరుకునేటువంటి నా ఎదురుకుండా మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎట్లా దాన్ని దాటించిందో, మన హిందూ ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది మనకి. మనం మాట్లాడుతూ ఉంటే కరెంట్ పోయింది. కానీ మనం ఏం చేసాం? ఆ సమయంలో ఉపన్యాసం చెప్పేటువంటి ఆయన సత్యనారాయణ గారి ఉపన్యాసాన్ని ఆపలేదు. ఆ సమయాన్ని మనము సద్వినియోగపరుచుకున్నాం. ఎలా? దేవత నామాన్ని స్మరించుకున్నాం. అంటే ఈ చిన్న కష్టమే కాదు, ఏ పెద్ద కష్టం వచ్చినా సరే కృంగిపోకుండా దేవతా నామాన్ని స్మరిస్తూ ఎటువంటి నిరాశ నిస్పృహలకు లోను కాకుండా సానుకూల దృక్పథాన్ని తోటి ముందుకు వెళ్ళేటువంటి వాడే అసలైన హిందువు అని ఇవాళ ఈ కార్యక్రమంలో మరొకసారి మనం మన గురించి మనం చూస్తున్నాం. ఎందుకంటే కొంచెం దాటింది, ఆకలేసే సమయం, కరెంట్ పోయింది కదా, వెళ్ళిపో. ఆ తరతరాలు ఏంటో ఇవాళ ఆ తరాల మధ్య అంతరాల భేదాలు లేకుండా, వయసుతో సంబంధం లేకుండా చక్కగా పిల్లల నుండి పెద్దల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నారు. అయితే మనం ఈ కార్యక్రమం నేపథ్యం చెప్పుకుంటున్నాం. శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నాము. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించబడి 100 సంవత్సరాలు అయింది. అందుకని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అని అనుకుంటున్నాం. అంటే ఒక సంస్థ ప్రారంభమై 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు జరుపుకుంటున్నామా? చాలా సంస్థలు జరుపుకుంటున్నాయి కదా. ఏంటి ప్రత్యేకత అని అంటే, ఇది సంఘానికి సంబంధించినటువంటి శతాబ్ది మహోత్సవంలో కాదు, హిందూ ధర్మ చైతన్యం మన నరనారాయణలో మళ్ళీ ప్రవహించినటువంటి పునర్జీవితం చేసినటువంటి సంఘటన ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయింది. మన హిందూ చైతన్య జాగృతి దినోత్సవంగా మనం ఈ RSS ప్రారంభోత్సవాన్ని, శతాబ్ది మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇవాళ మనం దేవాలయానికి వెళ్ళాం. మన కోదామంగా చక్కగా దేవాలయ దర్శనం అంతా కూడా దగ్గర చూసుకున్నాం. దేవాలయాలను చూస్తే ఇవాళ ఆదివారం, మౌలి అమావాస్య, చొల్లంగి అమావాస్య, వేలాది లక్షలాది మంది భక్తులు కాళహస్తీశ్వరుడిని, జ్ఞాన ప్రసూనాంతికను దర్శనం చేసుకుంటున్నారు.
దేవతలకు హాయిగా దర్శనం చేసుకుంటున్నారు, కోరికలు కోరుతున్నారు, ప్రార్థిస్తున్నారు. కానీ మన సంఘం ప్రారంభం ఏనాటికి అటువంటి స్పందన, అటువంటి పరిస్థితులు లేవు. హిందువుని అని చెప్పుకోవడానికి కూడా భయపడేటువంటి సమయం, హిందూ దేవాలయాలకు వెళ్ళాలంటే భయపడేటువంటి సమయం, హిందూ నామాన్ని స్మరించాలంటే భయపడేటువంటి సమయం ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అని అంటే, ఎవరి ద్వారా వచ్చింది.